చాలా సంతోషం. ప్రతి సమయంలో కూడా మనము దేవుని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలండి. అందుకే దేవుని యొక్క ఆజ్ఞలు, మొదటి 2 ఆజ్ఞలు ప్రవక్తలకు కూడా మాదిరిగా ఉన్నాయంటండి. ఏంటంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి మొదట. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 పాటిస్తే ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మొదట ప్రభువుకు స్థానం ఇవ్వాలి. రెండోది, నిన్ను ప్రేమించుకున్న రీతిగా నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక అటువంటి ఆజ్ఞలో మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించవలసిన వారిగా ఉన్నాం. ఇది ఈ నెల క్రిస్మస్ నెల. ఏ నెల అండి? క్రిస్మస్ నెల. మొన్న గడిచినటువంటి బుధవారం దినమందు ఆ యొక్క జరిగించుకుంటావు ప్రభా అని చెప్పి చాలా ఆనందపడ్డానండి. ఇప్పుడు నుంచి వాక్యంలోకి వెళ్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి, హల్లెలూయా. మొట్టమొదటగా యేసుక్రీస్తు వారు జన్మించాడు అని చెప్పి గొర్రెలకు చెప్పబడింది, సువార్త అందించబడిందండి. ఎందుకంటే ఎవరైతే మేల్కొని ఉంటారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటారండి. అందరూ రాత్రి వేళ సమయంలో ఏం చేస్తారంటే పడుకుంటారండి. ఏం చేస్తారంటే అందరూ పడుకొని ఉండే సమయంలో వీళ్ళు ఏం చేస్తారు, గొర్రెల కాపర మాత్రము ఆ యొక్క వెలుగులో ఏం చేస్తున్నారు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నారండి. ఆ సమయంలో ప్రభువు దూత వారి మధ్యలో ప్రకాశించిందంట, వారి మధ్యలో నిలిచిందంట. వెంటనే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. ఆమేన్, హల్లెలూయా. ఏమి ప్రకాశించింది? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంటండి. వారు ప్రభు మహిమను చూసి వారు ఏం చేస్తున్నారంటే భయపడ్డారంట. ఆమేన్, హల్లెలూయా. భయపడ్డారంటండి. ప్రభు మహిమ ప్రకాశించినప్పుడు ధైర్యము కలగాలి, కానీ ప్రభు మహిమ ప్రకాశించినప్పుడు వారు భయపడుతున్నారండి. ఎందుకంటే వారి దినాల్లో వారికంటే ముందుగా కొన్ని దినాల వరకు ప్రభు మహిమ ప్రకాశించలేదు. ప్రభు ఎవరితో కూడా మాట్లాడలేదు. దేవుని తోటలో దేవుని చూచే సందర్భం తక్కువగా ఉందండి, అరుదంట. కానీ ఆ సమయంలో ప్రభు దూత గొర్రెల కాపరితో మాట్లాడుతున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక 2:9 లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో వారు మహిమను చూసి భయపడ్డారంట. కానీ దేవుని మహిమను చూసినప్పుడు ఏంటంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడో అక్కడ ఘనకార్యాలు జరుగుతాయి అండి. నిర్గమకాండము  యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మహిమ అగ్ని వలె కనబడుతుంది ఇశ్రాయేలు ప్రజలకి. 6 దినాలు మహిమ నిలిచిందంట. 7వ దినమందు
మోషేతో మాట్లాడుతున్నట. 7వ దినమందు దేవుని సన్నిధిలో మనం పాల్గొనాలి. 7వ దినమందు దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో తన సేవకుడైనటువంటి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాల్లో తన సేవకుల ద్వారా ప్రభువు వారు మాట్లాడుతూ ఉంటారండి. ప్రభువు వారు మాట్లాడినప్పుడు యెహోవా మహిమ వారికి ప్రత్యక్షపరచబడతా ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమందు దేవుని మహిమ మీకు ప్రత్యక్షపరచబడాలంటే వాక్యం మీద మనం ధ్యాస పెట్టాలి. వాక్యం వైపే మనం ఉండాలి. మన మనసు దేవుని మీద ఉండాలి. చెప్పే వాక్యం మీద మనసు ఉంచినప్పుడు ఆయన మహిమ మనకి ప్రత్యక్షపరచబడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఎక్కడైతే దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి అంట. దేవుని మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు ఘనకార్యాలు జరుగుతాయి అంటండి. ఆయన మహిమ కొరకు మనం ఎదురు చూడాలి. గొర్రెల కాపరులకు దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. వారు వెంటనే భయపడ్డారు, కానీ వారికి ఒక శుభవర్తమానం వినిపించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఏమిటో తెలుసా? దేవుని మహిమ వారిని ఎందుకు ప్రకాశించినప్పుడు అంట దేవుని దూత అంటుంది, భయపడొద్దు. ఈ మహిమ ఇక్కడ ప్రకాశించిందంటే కారణం ఏంటంటే దావీదు పట్టణమందు లోక రక్షకుడు జన్మించాడు. అది శుభవార్త అని చెబుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ ప్రకాశించినందున వారికి ఏ వార్త కనుగొన్నట్లయితే, చూసినట్లయితే, దేవుని మహిమ ప్రత్యక్షతను నువ్వు చూసినట్టు మనం వినగలుగుతామంట. అక్కడ 6 దినాల తర్వాత 7వ దినమందు దేవుని ఆ కొండ అగ్ని వలె మండుతూ ఉందంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ అగ్ని వలె కనపడుతుందంట. దేవుని బిడ్డ, ఆయన మహిమ ప్రత్యక్షతను చూసేవారిగా మనం ఉండాలి. ఆయన మహిమ ప్రత్యక్షతను కలిగినప్పుడు కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయండి. అవి చూసుకుందాం. నెంబర్ 1, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుని పర్వతమైన స్తోత్రం. ఒక పద అగ్ని జ్వాలలలో యెహోవా దూత ప్రత్యక్షమాయెను. ఆ పద మండుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. అగ్ని వలన ఆ పద మండుచు ఉందంట, కానీ పద కాలిపోలేదు. హల్లెలూయా. చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకున్నప్పుడు వారికి వారు ఏమీ తెలియకుండా కొంతమంది గంతులు వేస్తూ, కొంతమంది వారికి తెలియకుండా పడిపోతూ ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అట్లా పడిపోయినప్పుడు మనం అయ్యో ఏదో జరుగుతుందేమో, ఏదో అవుతుందేమో అనుకుంటాం. ఏమీ కాదు. పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద నిలిచింది. వారిలో ఉన్న ప్రతిది కూడా కాలిపోతుందంట. ఆమేన్, హల్లెలూయా. వారి శరీరాలకు ఏమి కాదు, కానీ వారి ఆత్మ చేత నింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పొద అగ్ని చే మండుతూ ఉందంటండి. పొద మండుతూ ఉందంట, కానీ పొద కాలిపోలేదంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ ప్రత్యక్షత అక్కడ మోషేకు కనపడిందండి. అక్కడ అగ్ని కనపడుతుంది. ఆ యొక్క అగ్ని మండుచున్న పొద మోషేకు కనపడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ అద్భుతం జరిగిందంట. ఆమేన్, హల్లెలూయా. మోషే ఎప్పుడైతే దేవుని మహిమను చూశాడో, అగ్ని ప్రత్యక్షతను చూశాడో, అక్కడ ఏం జరిగింది తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగిందంట. ఆమేన్, హల్లెలూయా. చదవండి 3వ అధ్యాయం 7వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. వారిని విడిపించుట కంటే, ఆమేన్, హల్లెలూయా. అంటే
దేవుని మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు అంట బంధకాలు తెగిపోతాయి అంట. ఆమె హల్లెలూయా. ఏం తెగిపోతాయంట? బంధకాలు తెగిపోతే. మోషే దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది, దేవుని అగ్ని మండుచున్న పొద ప్రత్యక్షపరచబడింది. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఇశ్రాయేలు బాధలన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఆమె హల్లెలూయా. వారి బంధకాలన్నీ కొట్టివేయబడుతున్నాయండి. దేవుడు అంటున్నాడు, వారి బాధ నేను చూశాను, వారి మొర నేను చూశాను, వారి కష్టం నేను చూశాను, వారి శ్రమలు నేను చూశాను. వారు ఎంత కష్టపడినా వారి ప్రతిఫలం లేదు, ఎంత సంపాదించినా మిగులుబాటు లేదు కనుక వారి కష్టాన్ని నేను చూశాను. ఆమేన్ హల్లెలూయా. ఈ బంధకాల నుంచి, ఈ శ్రమల నుంచి వారిని విడిపించడానికి నేను వచ్చాను. ఆమేన్ హల్లెలూయా. గమనించారండి, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడంట బంధకాలన్నీ దిగిపోతాయి అంట. ఇశ్రాయేలు ప్రజలు ఏ బంధకాల్లో ఉన్నారు తెలుసా? చెర అనే బంధకాలు, బానిసత్వం అనే బంధకాల్లో ఉన్నారండి. కొంతమంది తాగుడు అనే బంధకాల్లో ఉంటారు, కొంతమంది తిరుగుడు అనే బంధకాల్లో, కొంతమంది సినిమాలు అనే బంధకాల్లో, కొంతమంది వ్యసనాలు అనే బంధకాల్లో, కొంతమంది బూతులు అనే బంధకాల్లో, కొంతమంది వ్యభిచారం అనే బంధకాల్లో, ఇలాగా ఒక్కొక్క పథకాల్లో కట్టివేయబడి ఉంటారండి. కానీ దేవుని మహిమ ప్రత్యక్షత కలిగినప్పుడు, చూసినప్పుడు అంట ఆ పథకాలన్నీ వెనక్కొట్టబడతాయి అంట. ఆమేన్ హల్లెలూయా. వీరు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇటుకలు కొయ్య తెచ్చుకున్నారు, ఆ కొయ్య కర్ర సమస్తము తెచ్చుకొని ఇటుకలు కాలుస్తున్నారండి. వారికి జీతము ఇవ్వడం లేదంట. ప్రియ దేవుని బిడ్డల, కష్టానికి ప్రతిఫలం లేదు. ఇశ్రాయేలు ప్రజలు కొడుతున్నారు, తిడుతున్నారు, పని చేయకపోతే వాళ్ళు చంపుతామని భయపెడుతున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డల, ఎన్నో శ్రమల్లో ఉన్నారు, అనేకమైన బంధకాల చేత కట్టబడి ఉన్నారండి. దేవుడు అంటున్నారు, వీరి శ్రమల నుంచి విడిపించడానికి నేను వచ్చాను. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే యెహోవా మహిమ అగ్ని ప్రత్యక్షత కలిగినప్పుడంట బంధకాల నుంచి విడిపించబడతామంట. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడినప్పుడు బంధకాల నుంచి విడిపించబడతామంట. మన సంఘంలో చాలా మంది ఆరాధన జరుగుతున్న సమయంలో దేవుడు నన్ను దర్శించాడని చెప్పి చాలా మంది సాక్ష్యం చెప్పాడు. అదే ఉదయకిరణం వేరొక బంధకాల చేత కట్టబడిన విడిపించబడ్డారండి. ఇంకా గమనించినట్లయితే ఈ యొక్క సంపూర్ణ అక్క లక్ష్మీ కుమార్ అన్ని ప్రత్యక్షత పొందుకున్నప్పుడు బంధకాల నుంచి విడిపించబడతామండి. ఆమేన్ హల్లెలూయా. బంధకాల నుంచి విడిపించబడతాం, స్వస్థత కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అండి. కనుక దేవుని మహిమ ప్రత్యక్షతను మనం పొందుకునే వారిగా ఉండాలి. అక్కడ గొర్రెల కాపర్లో దేవుని మహిమ ప్రత్యక్షతను పొందుకున్నారు, వారికి శుభవర్తమానం పలుకుబడింది. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ మోషే అగ్నితో మండుచున్న పొదను దేవుని మహిమ ప్రత్యక్షతను చూశాడు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు కట్టబడిన పథకాలన్నీ విడగొట్టబడుతున్నాయి అంట. ఆమేన్ హల్లెలూయా. వారికి విడుదల కలుగుతుంది, చెర నుంచి విడుదల కలిగిందంట. ఆమేన్ హల్లెలూయా. మొదట విడుదల కలగాలండి. ఒక పొగవిత్త కలిగినప్పుడు బంధకాల నుంచి విడుదల కలుగుతుందంట. ఆమేన్ హల్లెలూయా. దేవుని మహిమ ప్రత్యక్షత కలిగినప్పుడు శుభవర్తమానాలు మనం వింటామండి. స్తోత్రం హల్లెలూయా. ఆ మహిమ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ మహిమ ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుందంట. ఆమేన్ హల్లెలూయా. ఆ మహిమ ప్రత్యక్షత కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నడవాలి, ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఎప్పుడు ఆగాలో ఆ దేవుడే మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ దేవుడే మనల్ని నడిపిస్తాడంట. దేవుని మహిమ అంట ఆ గుడారం మీద, ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చినప్పుడు అంట ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ఆ మహిమ ఉన్నంత వరకు అక్కడే ఉండేవాళ్ళంట. ఎప్పుడైతే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారం నుంచి పైకి వచ్చి వెళ్ళినప్పుడు వీళ్ళంట వాళ్ళ సామాన్లు సర్దుకొని ప్రయాణమై వెళ్ళేవాళ్ళంట. హల్లెలూయా. వారి
ముందుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పగలు మేఘ సమమైనను, రాత్రి అగ్ని సమమైనను వారి ఎదురు నుంచి వెళ్ళిపోలేదంటే ఎప్పుడు వాళ్ళు ఉంటుందంటే గమనించాలంటే వారు రాత్రి అగ్ని సమమంట పగల వలె ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. పగలు మేఘ స్తంభమైందంట. మహిమ వారికి చక్కగా నిడదీస్తూ చల్లగా ఏసులు ఇలాంటివి తీసుకెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎండలో నడవగలమా? నడవలేమండి. ఎండలో మనం ఎక్కడ అలిసిపోకూడదండి. ఆ మహిమ వారికి చల్లదనాన్ని ఇస్తుంది. రాత్రి ఏంటంటే చీకట్లో నడవలేమని చెప్పి దేవుడు వెలుగును ప్రకాశింపజేశాడంట. ఆమేన్, హల్లెలూయా. వారి గుర్తండి, దేవుని మహిమ పైకి రాగానే ముందుకు సాగగానే వాళ్ళు సాగేవాళ్ళంట. దేవుని మహిమ ఆగగానే వాళ్ళు ఆగేవాళ్ళంట. ఆమేన్, హల్లెలూయా. ఆ మహిమ ప్రత్యక్షత మనం ఎటు వెళ్ళాలో ఎక్కడికి నడవాలో మనకి దారి చూపిస్తూ మనం నడిపిస్తుందండి. ప్రతి దేవుని బిడ్డలారా, నేను శనివారము ఉపవాస ప్రార్థన అండి. కానీ జయప్రకాశ్ గారు మందిర వార్షికోత్సవ ఆరాధన జరుగుతున్నారు కొత్త గణేశం వాళ్ళు. పాస్టర్ గారు రమ్మని ఆహ్వానించారు. నేను రెడీ అయ్యాను. ఇంక వెళ్దాం అనుకున్నప్పుడు దేవుని ఆత్మ చెబుతుంది, ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, ఉపవాసం ఉంటున్నావు, ఎందుకు అటు ఇటు వెళ్ళి కాలాన్ని వ్యర్థం చేసుకుంటామని నాకు అనిపిస్తున్నప్పుడు నేను అనుకున్నాను అక్కడికి వెళతాను కానీ నేను ప్రార్థనలో ఉంటాను కానీ ప్రార్థన అయితే చేసుకోలేను కదా అనుకుని మనసులో నేను వెంటనే కాల్ చేసి నేను రావడం లేదని చెప్పి నేను ప్రార్థనలో ఉండడం జరిగింది. ఆమె ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి నడవాలి, నువ్వు ఎలా ఉండాలో ఆ దేవుని ఆత్మ, ఆ మహిమే మనకి ప్రత్యక్షపరచబడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు చెప్పినట్టుగా మనం నడవాలి. ఆ మహిమ ప్రత్యక్షత వలన అంట మనం ఎటు నడవాలో దారులు తెరవబడతాయి అంట. ఆమేన్, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. నిర్గమకాండము 36వ అధ్యాయము 3. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ ప్రత్యక్షత కలిగిన వారంట దేవునికి ఇచ్చేవారుగా ఉంటారంట. ఆమె హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎలా ఉంటారు? దేవునికి ఇచ్చేవారుగా వాళ్ళు దేవుని మహిమ ప్రత్యక్షతను చూస్తున్నారండి. దేవుని మహిమను సీనాయి కొండ మీద చూశారు. వారు ప్రత్యక్ష గుడారం మీద దేవుని మహిమను చూశారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారి హృదయాలు కరిగిపోయంట దేవుని మందిరము కట్టాలి అని చెప్పగానంట విస్తారంగా కానుకలు తెచ్చి దేవుని పని కొరకు అర్పించారంటండి. అర్పిస్తే మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తున్నారంటే యాజకులు, అయ్యా చాలా వచ్చేసిందయ్యా, ఇంకా తేవద్దు అంటుంటే వాళ్ళు తెచ్చేస్తున్నారంట. ఆమె హల్లెలూయా. సరిపోతాది దేవుని మందిరానికి, ఇది సరిపోతుంది అన్నా కూడా ఇంకా విస్తారంగా తెస్తున్నప్పుడు మోసే ప్రకటన చేశారంట, ఇంకా ఎవరు కూడా దేవుని సన్నిధికి మందిరాన్ని కట్టడానికి ఎవరు కూడా అర్పణలు తేవద్దు అన్నాడంట. ఆమె హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మహిమ ప్రత్యక్షత కలిగినప్పుడు అంట దేవునికి దాతృత్వం కలిగి ధారాళముగా దేవునికి ఇచ్చే మనసు వస్తుందంట. ఆమె హల్లెలూయా. దేవుని కొరకు నిలబడే మనసు వస్తుంది, దేవుని పని చేసే మనసు వస్తుంది, దేవుని మందిరం పని చేసే మనసు వస్తుంది, దేవుని పరిచయం చేసే మనసు వస్తుంది, దేవుని కొరకు నిలబడే మనసు వస్తుందండి. ఆమె హల్లెలూయా. మనం చెప్పాం కదా, సెమీ క్రిస్మస్ ఆరాధనలు కొద్దిమంది చక్కగా పనిచేశారు. ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, నేను రాకముందే వచ్చి వాళ్ళు పని చేస్తా ఉన్నారు. నేను వచ్చేసరికి ఆమె హల్లెలూయా ఏం చేసింది, దేవుని ఆత్మ వాళ్ళని తీసుకొని వచ్చింది. ఎందుకంటే పాలు పంపులు పొందాలి అని చెప్పి దేవుని ఆత్మ వారిని ప్రేరేపించి దేవుని కొరకు ప్రయాసపడేవారుగా, దేవుని కొరకు పనిచేసేవారుగా దేవుని ఆత్మ వారిని నిలబెట్టిందంట. ఆమె హల్లెలూయా. ఇంకా చాలా బంధకాలు తెగిపోతాయి, శుభవచనాలు మనం వింటాము, అదేవిధంగా మార్గాలు సరళం చేయబడతాయి, అదేవిధంగా దేవుని మహిమంట మనల్ని ముందుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. ఇంకోటి దేవుని మహిమ ప్రత్యక్షత కలిగిన వారు దేవునికి ఇచ్చేవారుగా, దేవుని పని చేసేవారుగా ఉంటారు. ఆ రీతి నింపబడతాము. అదే రీతిగా దేవుని కార్యాలు చూసేవారుగా, అద్భుతాలు చూసేవారుగా ఉండి దేవుని కొరకు ప్రయాసపడే
వారిగా ఉన్నాం. అటువంటి కృప ప్రభు వారు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, దయగల దేవానికి స్తోత్రాలు నాయన. యేసు రాజా నీకు స్తోత్రాలయ్యా. నీ మహిమ ప్రత్యక్షత కలిగినప్పుడు నాయన ప్రభా శుభవచనాలు మేము వింటామని చెప్తున్నావు. నిజమే నాయన. యేసయ్యా నిజమే తండ్రి. యేసయ్యా స్తోత్రాలు. ఆ దినమందు మోషే మండుచున్న పొదను చూసినప్పుడు నాయన ప్రభా అయ్యా ప్రభా బంధకాలు అయ్యా తెగిపోతాయి ప్రభా అని చెప్పావు, మాట్లాడావు. వారి శ్రమల నుంచి విడిపిస్తున్నాను, అందుకే నా మహిమ ప్రత్యక్షత మీకు కలిగింది అని తెలియపరిచావు. నిజమే నాయన. నీ మహిమ ప్రత్యక్షత కలిగినప్పుడు శుభవచనాలు వింటాం, బంధకాలు విడిపించబడతాయి అయ్యా, మార్గాలు తెరవబడతాయి. అదే రీతిగా నీ మహిమ ప్రత్యక్షత మేము ఎటు వెళ్ళాలో మమ్మల్ని నడిపిస్తుంది. అదే రీతిగా నీ మహిమ ప్రత్యక్షత అయ్యా ప్రభా దాతృత్వము కలిగి ధారాళముగా నీ పని చేసేవారుగా నీకు నీ మందిరానికి అర్పణలు ఇచ్చేవారు చాలా మంది వెనకబడిపోతున్నారంటే కారణం ఏంటంటే దేవుని మహిమ ప్రత్యక్షత వారికి కలగలేదు, వారి హృదయాలు ప్రేరేపించబడలేదు కనుక అన్ని విషయాల్లో వారు వెనకుంటున్నారు. దేవుని పనిచేసే వారిగా విషయంలో వెనకుంటున్నారు, మందిరం పనిచేసే విషయంలో వెనకుంటున్నారు, అన్ని విషయాలు వెనకుంటున్నారు. నీ మహిమ ప్రత్యక్షత వారికి కలగలేదు. యేసయ్యానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డకు నేను బిడ్డ ఎదురు నువ్వు మాట్లాడు నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడు, నీ ఆత్మ చేత నింపండి, నీ మహిమను వారి ఎదురు ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్య నీ ఆత్మ ప్రత్యక్షతను వాళ్ళు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. వారు సంపూర్ణంగా మీరు మార్చండి, నీ సన్నిధిలో వారు నిలబెట్టండి అయ్యా. నీ కృప చూపు నాయన. ఈ క్రిస్మస్ నెలలో నీ బిడ్డలు నాయన నీ సన్నిధికి వచ్చి ఉండే వారికి దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా. నీ మహిమ ప్రత్యక్షతను చూసి అయ్యా అనేకులు నాయన బంధకాలు విడగొట్టబడాలి, శుభవచనాలు వినాలి, మూయబడిన ద్వారాలు తెరవబడాలి. నీ మహిమ ప్రత్యక్షత ఎటు వెళ్ళాలో వారికి దారి చూపించాలి. నీ మహిమ ప్రత్యక్షత వారిని నడిపించాలి. నీ మహిమ ప్రత్యక్షత వారి హృదయాలను పట్టుకొని నీ సన్నిధిలో అయ్యా 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 సాక్షులుగా నిలబెట్టాలి ప్రభా. అటువంటి కృప మీరు దయచేయమని అనేకులతో దర్శనాల ద్వారా కళల ద్వారా వాక్యము ద్వారా నాయన మీరు మాట్లాడిన నాయన, మీరు మాట్లాడి నీ మహిమ ప్రత్యక్షత కలగజేసి ప్రతి బిడ్డను నీ సన్నిధిలో ఒక్కొక్క స్తంభముగా ఒక్కొక్క పాత్రగా మీరు వాడుకొని మహిమ పొందమని ఈ దినములు వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్.